హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పునవన ఆకు లేదంటే తెల్ల గలజ ఆకు అని అంటారు. ఇది నేను ఒక కట్ట తీసుకొని ఈ విధంగా ఆకు తుంచుకొని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకున్నాను. ఇంకా మనం పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక 2 ఆనియన్స్ కానీ 3 ఆనియన్స్ కానీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందామండి. ఇవి బాగా చిట్టుపట్టేంత వరకు వేయించుకున్న తర్వాత మనము 3 ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అలానే చిటికెడంత కరివేపాకు వేసుకుందాము. మీ దగ్గర అల్లం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అది మీ ఆప్షన్ అండి, నేనైతే వేయలేదు. ఇంకా మనం చిటికెడంత పసుపు కూడా వేసుకుందాము. ఇంకా పసుపు వేసాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు. ఇంకా మూంగ్ దాల్ ఒక చిటికెడంత తీసుకొని, ఒక హాఫ్ గ్లాస్ అంతా తీసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టేసి వాష్ చేసుకొని వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అలానే తగినంత మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగినాక మనము ఈ ఆకు అనేది వేసుకుందామండి. పునవని ఆకు ఇది చాలా మంచిది, కండ్లకు కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. ఖచ్చితంగా పిల్లలకు పెట్టండి. ఇసుక లేకుండా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇంకా మనం ఇది ఫ్రై చేస్తున్నామండి. ఉట్టిదైనా తినేయచ్చు. నేను చెప్పినట్టుగా చేశారంటే అన్నంలోకైనా చపాతీలోకైనా ఉట్టిదైనా తినేయచ్చు. ఇంక ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి తీసి చూడండి. మనం బాగా వాష్ చేసుకున్నాం కదా, వాటర్ అనేది వస్తాయండి. ఉడికేటప్పుడు చిటికెడంత ఉప్పు వేసారంటే త్వరగా ఉడుకుతుందని నేను చిటికెడంత ఉప్పు వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు వేసాక ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆకు అనేది త్వరగానే ఉడికిపోతుంది, ఇది మెతువు కాబట్టి. ఇంకా చూడండి, మూత తీసి చూడండి, బాగా ఉడికిపోతుంది. ఆకు అనేది బాగా ఉడుకుతుంది. తగినన్ని ఎసురు అనేది వచ్చింది కదా, కొన్ని వాటర్ అనేది వచ్చింది ఉడికేసరికి. ఆ వాటర్ ఇమిరిపోయేంత వరకు మనం మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అంతలోపు మనం శనగింజలు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా పొట్టు తీసుకొని మనము మిరపకాయలు, తెల్లగడ్డ, ఉప్పు వేసి పొడి చేసుకోవాలండి. చూడండి, తెమ్మ లేకుండా ఆకు అనేది బాగా వేగిపోయింది కదా. ఇంక ఇప్పుడు మనము శనగింజల పొడి ఎలా చేయాలనేది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను కదా, ఆ విధంగా చేసుకున్నారంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనం శనగింజల పొడి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందామండి. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కొందరు తక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. ఎంతో రుచికరమైన పునగనవారి ఆకు, తెల్ల గనిజ అంటారండి. ఇది 2-3 విధాలుగా పిలుస్తూ ఉంటారు. అరటి ఆకు కూడా అంటారు. ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది. శనగింజల పొడి వేసాక ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టి వేయించుకున్నారంటే శనగింజల పొడి కూడా బాగా వేగుతుంది, ఆకుతో పాటు కూడా. ఈ విధంగా వేయించుకున్నాక తగినంత కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకొని, నా కొలతలతో అయితే ఉప్పు కారం సరిపోయిందండి. చూడండి, నేను టేస్ట్ చేస్తున్నాను. కొంచెం కారం తక్కువగా వేసుకుంటే పిల్లలు అనేది బాగా తింటారండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా సర్వింగ్ బౌల్కి తీసుకున్నామండి. ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన పునవని ఆకు అండి, తెల్ల గనజ లేదా అరటి ఆకు, 3 విధాలుగా చెప్తున్నాను. పేరు తెలియని వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన పునవని ఆకు అండి. థ్యాంక్ యూ.